మెక్సికోలో అయితే సంథింగ్ ఏదో జరుగుతోంది. ఒకటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాఫియా నేతని చంపిన దానికి ప్రతీకారంగా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సీజింగ్ కార్టల్ కి సంబంధించినటువంటి చావు తర్వాత గుడాలాజ్రా ఎయిర్‌పోర్ట్ మెక్సికోలో ఉన్నటువంటి దాన్ని ఆల్రెడీ దాని మీద దాడులకు దిగితే ప్రయాణికులు పరుగులు పెట్టి పారిపోవాల్సొచ్చింది. అనేక మందిని మెక్సికన్స్‌ని ప్రాణాలు తీశారు. ఈ ఎల్ మెన్కో కోసం అని చెప్పేసేసి సేమ్ టైం మెక్సికో అంతటా కూడా రణరంగం నడుస్తుంది. ఎవరు ఎవరి మీద దాడులు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పోలీసుల చేతుల్లో కంట్రోల్ లేదు. సైన్యం కంట్రోల్ చేయలేకపోతుంది. మాఫియా శక్తులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలకు దిగుతున్నారు. హత్యలు జరుగుతున్నాయి. అరాచకం జరుగుతుంది మెక్సికోలో. అమెరికా వాళ్ళే అతన్ని చంపేశారు. మెక్సికో ప్రభుత్వానికి కూడా చేత కాదు అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. ఎందుకు అంటే అక్కడ ఈ అల్లకల్లోలం జరిగితే ఆ దేశం మీద కంట్రోల్ తాను తీసుకుని అక్కడ దాదాపు $600 బిలియన్ విలువైనటువంటి వెండి గనులు ఉన్నాయి. అవన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది అన్నది అంతర్జాతీయ ప్రచారం జరుగుతోంది.